నీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి నీ కాళ్ల కింద అణిగి మణిగి ఉంటాయి. అవి నిన్నేమీ చేయజాలవు. ఎప్పుడైతే నీ దృష్టి మళ్లించి ప్రభు వైపు కాకుండా నీళ్ల వైపు చూస్తావు, అంటే నీ పరిస్థితుల వైపు చూస్తావో, అవి నీ మీదికి ఎగబాగుతాయి. అవి నిన్ను ముంచటానికి వెంటనే లెగుస్తాయి. ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు. ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు. అప్పటిదాకా పేతురు కాళ్ల కింద అణిగి మణిగున్న నీళ్లు ఎవరికెళ్ళి చూసినప్పుడు అణిగున్నాయి? ప్రభుకెళ్ళి చూసినప్పుడు. నడుస్తా ఉన్నాడు వాటి మీదనే, కానీ రాలా. పేతురు కాళ్ల కింద అణిగి మణిగున్నాయి. ఎప్పుడైతే పేతురు వాటికెళ్ళి చూశాడో, ప్రభుకెళ్ళి చూడటం మానేసి వాటికెళ్ళి చూశాడో, ఎగబట్టం మొదలుపెట్టి పేతుర్ని ముంచేయటానికి ట్రై చేసినాయి. రోగం కావచ్చు, అప్పులు కావచ్చు, ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు కావచ్చు, ఇతరాతర సమస్యలు కావచ్చు, శత్రువు కావచ్చు, దయ్యాలు కావచ్చు, మాంత్రిక విద్యలు కావచ్చు. నువ్వు వాటి వైపు కాకుండా నువ్వు చూడాల్సిన వాని వైపు చూస్తే అవన్నీ ఎన్నైనా నీ కాళ్ల కింద ఉంటాయి తప్ప నిన్ను అధిగమించడానికి ప్రయత్నం చెయ్యవు. అవి ఎలాంటివైనా